హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నోట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి స్టూడెంట్స్, మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి పెయింటింగ్స్ అనమాట. చూడండి, యాక్చువల్గా ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ చాప్టర్ అనేది మ్యాక్సిమం కార్నర్లో ఉండిపోతుంది, కవర్ అవ్వదు. సో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక దగ్గర రిపీటెడ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్కి మించి మ్యాక్సిమం 99% ఈ క్వశ్చన్స్కి మించి ఎగ్జామ్లో వచ్చే అవకాశం అయితే లేదు. ఫస్ట్ క్వశ్చన్, పట్టచిత్ర పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన పెయింటింగ్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, ఒడిస్సాకు సంబంధించిన పెయింటింగ్ అనేది పట్టచిత్ర పెయింటింగ్. అయితే పట్టచిత్ర పెయింటింగ్ అనేది భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఒక సాంప్రదాయ కళారూపం. సంస్కృత పదాలైన పట్ట అంటే వస్త్రం మరియు చిత్రలేఖం నుండి ఈ పేరు వచ్చింది, పట్టచిత్ర అని. ఈ పెయింటింగ్స్ వస్త్రం పైన తయారు చేయబడతాయి. యాక్చువల్గా ఈ పెయింటింగ్స్ వస్త్రం పైన తయారు చేయబడతాయి. దేవతామూర్తుల రూపాల్లో జగన్నాథుని కథలు మరియు ఇతర పౌరాణిక జానపద కథలను వర్ణిస్తాయి పట్టచిత్ర పెయింటింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తంగక పెయింటింగ్ ఏ ధర్మం కోసం వర్ణిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి, బౌద్ధ ధర్మం కోసం వర్ణిస్తుంది తంగక పెయింటింగ్ బ్రష్ లేకుండా వేసే కాజలీ పెయింటింగ్స్. కాజలీ అంటే బ్లాక్ కలర్ అనమాట, బ్లాక్ అండ్ బ్రౌన్ అనేది ఉపయోగిస్తారు. కాజలీ పెయింటింగ్స్ ఏ రాష్ట్రం యొక్క సాంప్రదాయ పెయింటింగ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి, రాజస్థాన్ యొక్క పెయింటింగ్ ఇది కాజలీ పెయింటింగ్. సిగిరియా చిత్రాల పెయింటింగ్ మరియు డంబుల్లా గుహ పెయింటింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. సిగిరియా చిత్రాల పెయింటింగ్ మరియు డంబుల్లా గుహ పెయింటింగ్ అనేవి ఏ దేశంలో కనిపిస్తాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, శ్రీలంకలో కనిపిస్తాయి. చూడండి, సిగిరియా పెయింటింగ్స్ అనేవి శ్రీలంకలోని సిగిరియా రాక్ కోటలో ఉన్న అద్భుతమైన ఫ్రెస్కో పెయింటింగ్స్ అనమాట. ఈ పురాతన చిత్రాల్లో దాదాపు 5వ శతాబ్దంలో శ్రీలంక రాజు కశ్యపుడు అభివృద్ధి. ద పైట్కార్ పెయింటింగ్స్ ఏ రాష్ట్రం యొక్క సాంస్కృతిక చిహ్నాలను తెలియజేస్తాయి? ద పైట్కార్. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, జార్ఖండ్. పైట్కార్ పెయింటింగ్ జార్ఖండ్లోని ఆదివాసీలు, ముఖ్యంగా జార్ఖండ్లోని తూర్పు సింగభూమి జిల్లాలోని అమదుబి గ్రామంలో చేసే ఒక పురాతనమైన జానపద కళారూపం. ఈ కళలో కథలు చెప్పడానికి స్క్రోల్ శైలిని ఉపయోగిస్తారు. చూడండి, ద పైట్కార్ పెయింటింగ్స్లో ఏ శైలిని ఉపయోగిస్తారని ఎగ్జామ్లో అడగచ్చు. స్క్రోల్ శైలిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తిరువరూర్ మరియు అజంతా దేవాలయాలు పై ఉన్న పెయింటింగ్స్ ఏ శైలిలో ఉన్నాయి? ఈ రెండింటిపై ఉన్న పెయింటింగ్స్ అనేవి ఏ శైలిలో ఉన్నాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి, మురాల్ స్టైల్లో ఉన్నాయి. మురాల్ స్టైలు. చూడండి, మురాల్ పెయింటింగ్ స్టైల్ అనేది కేరళ యొక్క సాంప్రదాయ పెయింటింగ్. ఓకే. క్వశ్చన్, గులేర్ పెయింటింగ్స్ మరియు పహారీ పెయింటింగ్స్ ఏ రాష్ట్రం యొక్క ప్రసిద్ధమైన పెయింటింగ్స్? ఆన్సర్ బి, హిమాచల్ ప్రదేశ్. గులేర్ పెయింటింగ్స్ అనేది హిమాలయ పర్వత ప్రాంతంలో అభివృద్ధి చెందిన ఒక రకమైన పహారీ పెయింటింగ్ శైలి. నెక్స్ట్ క్వశ్చన్, సౌరా పెయింటింగ్స్ ఏ రాష్ట్రం యొక్క ప్రసిద్ధమైన పెయింటింగ్? చూడండి, ఆన్సర్ సి, ఒడిస్సా యొక్క పెయింటింగ్ అనేది. అయితే సౌరా పెయింటింగ్ ఒడిస్సాలోని సౌరా గిరిజనులు వేసే ఒక రకమైన సాంప్రదాయక గోడపైన వేసే చిత్రాలు అన్నమాట. ఇవి గోడపైన వేసే ఒక సాంప్రదాయక చిత్రాలు. వీటిని ఎకోన్ అని కూడా పిలుస్తారు, ఎకోన్ అని కూడా అంటారు. ఈ చిత్రాలు తరచుగా ప్రజలు, ఏనుగులు, గుర్రాలు, సూర్యుడు, చంద్రుడు వంటి చిత్రాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పాట్నా కలం. చూడండి, పాట్నా కలం అనేది ఒక స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అనమాట. ఈ పాట్నా కలం ఈ స్టైల్ను ఉపయోగించే ఈ చిత్రాన్ని గీయడం జరిగింది. పాట్నా కలం అనేది ఒక స్టైల్ ఆఫ్ పెయింటింగ్. పాట్నా కలం అనేది 18వ 19వ శతాబ్దంలో బీహార్లోని పాట్నాలో ఉద్భవించిన ఒక భారతీయ పెయింటింగ్ శైలి. నెక్స్ట్ క్వశ్చన్, బనీతనీ పెయింటింగ్ ఏ రాష్ట్రంలో ముఖ్యంగా కనిపిస్తుంది? చూడండి, ఆన్సర్ సి, రాజస్థాన్లో కనిపిస్తుంది. బనీతనీ పెయింటింగ్ అనేది భారతదేశంలోని రాజస్థాన్కు చెందిన కిషన్గఢ్ కళా పాఠశాల నుండి వచ్చిన ఒక ప్రసిద్ధ 18వ శతాబ్దపు చిత్రకళ. ఆస్థాన్ చిత్రకారుడు నిహాల్ చంద్ చేత రాజా సావంత్ సింగ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, బాగ్ పెయింటింగ్ ఏ రాష్ట్రం యొక్క ప్రఖ్యాత పెయింటింగ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, మధ్యప్రదేశ్ యొక్క ప్రఖ్యాతమైన పెయింటింగ్ అనేది. బాగ్ పెయింటింగ్ అనేది మధ్యప్రదేశ్లోని బాగపట్నంలో ఉన్న బాగ్ గుహాల్లో కనిపించే ఒక రకమైన మ్యూరల్ పెయింటింగ్ అనమాట, గోడ చిత్రాలు. ఈ చిత్రాలు గుప్త యుగానికి చెందిన బౌద్ధ కళను వర్ణిస్తాయి మరియు 5వ 6వ శతాబ్దంలో చెక్కబడిన ఈ రాతి గుహాల్లో కూడా కనిపిస్తాయి. ఇవి బౌద్ధ సన్యాసుల జీవితాలను, జాతక కథలను
మరియు అప్పటి సామాజిక జీవనాన్ని చిత్రీకరిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా గుహలపై ఉన్న పెయింటింగ్స్ దేనికోసం వర్ణిస్తాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ డి, జాతక కథలు, జాతక టేల్స్ అనమాట, దీనికోసం వర్ణిస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్, సతీష్ గుజ్రాల్ మరియు టి మెహతా, జామినీ రాయ్ ఏ రంగంలో ప్రసిద్ధులు? చూడండి, ఆన్సర్ బి, పెయింటింగ్ చెందిన ప్రసిద్ధులు. సతీష్ గుజ్రాల్, టి మెహతా, జామినీ రాయ్. క్వశ్చన్, భారతమాత యొక్క పెయింటింగ్ వేసిన కళాకారుడు ఎవరు? చూడండి, భారతమాత పెయింటింగ్ వేసిన కళాకారుడు ఎవరు అంటే ఆన్సర్ సి, అభినేంద్రనాథ్ ఠాగూర్. అభినేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, వార్లీ పెయింటింగ్. వార్లీ పెయింటింగ్ గోడలపై లేదా వస్త్రాలపై గిరిజన జీవితాన్ని చిత్రించే ఒక శైలి అనమాట. ఏ రాష్ట్రం యొక్క సాంప్రదాయ పెయింటింగ్? ఆన్సర్ సి, మహారాష్ట్ర. చూడండి, WARLI వార్లీ, WARLI వార్లీ పెయింటింగ్ అనేది గుజరాత్ యొక్క ట్రైబల్ పెయింటింగ్. ఓకే, WORLI అనేది మహారాష్ట్ర యొక్క పెయింటింగ్ ఇది. అయితే వార్లీ పెయింటింగ్ అనేది మహారాష్ట్రలోని వార్లీ మరియు ముల్లర్ ఖోలీ గిరిజన తెగలు సృష్టించిన ఒక సాంప్రదాయ చిత్రకళ. ఈ చిత్రాల్లో సాధారణంగా తెల్లటి రంగును ఉపయోగిస్తారు. బియ్యం పిండితో తయారు చేసిన పేస్ట్ను వెదురు కర్రలతో గీస్తారు. వార్లీ పెయింటింగ్ ఏ రాష్ట్రం సంబంధించింది అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, కులు శైలి చిత్రాలు పర్వత ప్రాంతాల జీవితాన్ని, దేవతల కథలను చిత్రించే మినియేచర్ పెయింటింగ్స్ అనమాట. ఇది ఏ రాష్ట్రం యొక్క ప్రత్యేకమైన పెయింటింగ్? కులు శైలి చిత్రాలు. చూడండి, ఆన్సర్ బి, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కలంకారీ. కలంకారీ వస్త్రాలపై చేతితో చిత్రించిన కళాకృతులు అనమాట. ఏ రాష్ట్రం యొక్క ప్రత్యేకమైన పెయింటింగ్ శైలి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, మధుబని పెయింటింగ్. మధుబని పెయింటింగ్ ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమైన పెయింటింగ్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, బీహార్ యొక్క పెయింటింగ్ ఇది మధుబని పెయింటింగ్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ముఘల్ మినియేచర్. ముఘల్ మినియేచర్ పెయింటింగ్ అనేది ఏ రాష్ట్రం యొక్క పురాతన పెయింటింగ్గా పరిగణించబడుతుంది? ఆన్సర్ బి, ఉత్తరప్రదేశ్. చూడండి, ముఘల్ మినియేచర్ పెయింటింగ్ అనేది భారతదేశంలో 16వ శతాబ్దం మధ్యలో ముఘల్ సామ్రాజ్యం కింద అభివృద్ధి చెందిన ఒక దక్షిణాసియా శైలి అనమాట. అక్బర్, జహాంగీర్ మరియు షాజహాన్ వంటి చక్రవర్తుల పోషణలో అభివృద్ధి చెందింది. ఈ చిత్రాలు యుద్ధాలు, వేట, ఆస్థాన జీవితం మరియు వన్యప్రాణుల కోసం తెలియజేస్తాయి. ముఘల్ మినియేచర్ అనేది ఉత్తరప్రదేశ్ యొక్క పురాతనమైన పెయింటింగ్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. మండల ఆర్ట్. మండల ఆర్ట్ అనేది రాజస్థాన్కి సంబంధించిన ఒక ఆర్ట్ అనమాట. అలానే బాస్టార్ ట్రైబల్ ఆర్ట్ ఛత్తీస్గఢ్కి చెందిన ఒక ఆర్ట్ ఇది. అలానే సోహరాయి ఆర్ట్ జార్ఖండ్కి చెందిన ఒక ఆర్ట్ ఇది. అలానే గోండ్ పెయింటింగ్ మధ్యప్రదేశ్ యొక్క పెయింటింగ్ ఇది. ఇవన్నీ కూడా ట్రైబల్ ఆర్ట్స్ అనమాట. ట్రైబల్ ఆర్ట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కుదిరితే ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మేబీ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.